खैरताबाद विधानसभा क्षेत्र के विधायक दानम नागेंद्र ने कहा कि टीआरएस पार्टी को क्षेत्रीय स्तर पर मजबूत करने के साथ साथ डिवीजनवारी समस्याओं के परिष्कार के लक्ष्य से विशेष समितियां गठित की जा रही है। आज बंजारा हिल स्थित बंजारा लेक व्यू फंक्शन हॉल में वेंकटेश्वरा कॉलोनी डिवीजन कार्यकर्ताओं की बैठक आयोजित की गई। इस अवसर पर विधायक नागेंद्र ने बताया कि 5 समितियों का गठन किया गया है, जिसमें कोर कमेटी, वार्ड कमेटी, महिला कमेटी, युवा कमेटी तथा सामाजिक माध्यम कमेटी शामिल हैं। उन्होंने बताया कि डिवीजन परिधि के समग्र विषयों को यह समितियां समय समय पर कोर कमेटी की दृष्टि में डाली गई तो क्षेत्रीय स्तर पर स्थित समस्याओं को सीधे विधायक को बताकर उन समस्याओं का परिष्कार किया जाएगा। इसी संदर्भ में निर्वाचन क्षेत्र के प्रभारी बंडी रमेश तथा पार्षद कविता रेड्डी के साथ मिलाकर प्रभारियों को जिम्मेदारियां सौंपी गई। डिवीजन संबंधी डिवीजन अध्यक्षुलु अदे विधंगा प्रत्येकंगा ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది। కవిత గారి ఆధ్వర్యంలో, స్థానిక కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో। మీ అందరికీ తెలుసు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో లేని విధంగా సుమారు 60 లక్షల పైచిలకు ఈరోజు మెంబర్షిప్ కంప్లీట్ చేసుకొని ఇంకా పెద్ద ఎత్తున ఇంకా మెంబర్షిప్ చేయాలని ఆలోచనతోని మా యువ నాయకుడు అయినటువంటి మరి కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మా అన్ని డివిజన్లు కూడా పూర్తిగా అన్ని డివిజన్లకు కావాల్సినటువంటి అధ్యక్షులు, అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అదేవిధంగా మహిళా సంఘాలు కానీ, మీకు తెలుసు గత మాసంలోనే మేము బస్తీ కమిటీలు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది। ఇప్పుడు ప్రత్యేకంగా డివిజన్ కమిటీసు, దాని తర్వాత డివిజన్ వారి మీద కొన్ని బాధ్యతలు పెట్టిన తర్వాత మళ్ళీ ఏరియా వైజ్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద బూత్ కమిటీస్ కూడా ఏర్పాటు చేస్తాం। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष रेवंत रेड्डी ने आरोप लगाते हुए कहा कि राज्य में रोजगार के न होने से विद्यार्थी तथा युवक आत्महत्याएं कर ले रहे हैं। इसके लिए मुख्यमंत्री केसीआर ही मुख्य कारण है। आज गांधी भवन में पत्रकारों को संबोधित करते हुए प्रदेश कांग्रेस कमेटी अध्यक्ष रेवंत रेड्डी ने केसीआर के खिलाफ अचानक भड़क उठे। उन्होंने कहा कि तेलंगाना राज्य के एक बेरोजगार के लिए केसीआर 1-1 लाख रुपयों के कर्जदार हो गए हैं। रेवंत रेड्डी ने यह भी बताया कि विशाल कमेटी की रिपोर्ट के अनुसार राज्य के विविध सरकारी विभागों में 1,51,000 पद रिक्त हैं। कमेटी द्वारा रिपोर्ट दिए जाने पर भी केसीआर सरकार उस पर रिपोर्ट को अनदेखा कर रही है। रेवंत रेड्डी ने बताया कि विद्यार्थी बेरोजगार जंग सायरन के नाम से केसीआर के खिलाफ युद्ध की घोषणा की जा रही है। उन्होंने समस्त तेलंगाना वासियों से आग्रह करते हुए कहा कि आगामी 2 से 9 दिसंबर तक कांग्रेस के नेतृत्व में आयोजित किए जाने वाले विविध कार्यक्रमों को तेलंगाना समाज अपना आशीर्वाद देकर इन्हें सफल बनाएं। జంగ్ సైరన్ కాంగ్రెస్ పార్టీ ఊదుతుంది। అదేవిధంగా నిరుద్యోగులు మీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తాం, భర్తీ చేసే వరకు ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తాం, ప్రతి నెల 3,016 రూపాయలు ఇస్తా అని చెప్పి మలిసారి ముఖ్యమంత్రి ఎన్నిక కావడానికి నిరుద్యోగ యువతను మభ్యపెట్టెను। ఉద్యోగ నోటిఫికేషన్లు రాలే, ఉద్యోగ నియామకాలు జరగలే, కనీసం ముఖ్యమంత్రి గారు చెల్లిస్తాన్న నిరుద్యోగ భృతి అయినా చెల్లిస్తాడని ప్రతిపక్షాలుగా, ప్రజలుగా, బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా మేము భావించినాం। రెండోసారి ముఖ్యమంత్రి అయి దాదాపుగా 33 నెలలు కావస్తుంది, 30 నెలలు దాటింది కేసీఆర్ అయ్యి, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసెత్తలేదు అంటే ఈ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో నమోదు చేయించుకున్న 26 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళే కాకుండా నమోదు చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు। దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు। ప్రతి విద్యార్థికి 1,00,000 రూపాయలు బకాయి పడ్డాడు కేసీఆర్।
2018 డిసెంబర్లో ఏర్పడ్డ ప్రభుత్వం నుంచి ఈనాటికి లెక్క కడితే ఒక్కొక్క నిరుద్యోగికి కేసీఆర్ గారు ₹1,00,000 బకాయి పడ్డాడు. ఈ డబ్బులు చెల్లించడమే కాకుండా భవిష్యత్తులో కూడా నిరుద్యోగ భృతి చెల్లించాల్సిందిగా ఆ నిరుద్యోగ యువత తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ పోరాట కార్యాచరణను తీసుకున్నది. ఇక మూడవది, ఇంటికో ఉద్యోగం అన్నాడు. మొదటి శాసనసభలో అడిగిన ప్రశ్నకు 1,07,000 ఖాళీలు ఉన్నాయి. राज्य के पीयूसी चेयरमैन आशन्नागारी जीवन रेड्डी ने भविष्यवाणी करते हुए कहा कि देश के भावी प्रधानमंत्री केटीआर ही है। उन्होंने आगे कहा कि आने वाले 20-30 वर्षों में केटीआर का प्रधानमंत्री बनना तय है। पब्लिक यूटिलिटी के चेयरमैन ए जीवन रेड्डी ने कहा कि राज्य विधानसभा सदन में मंत्री केटीआर द्वारा दिया गया भाषण बहुत ही अद्भुत एवं सराहनीय है। उन्होंने कहा कि केटीआर के भाषण की मार से अपने भविष्यहीन होने का अनुमान लगाकर कांग्रेस तथा भारतीय जनता पार्टियां परेशान है। उन्होंने कहा कि भारतीय जनता पार्टी के राज्य शाखा अध्यक्ष मुख्यमंत्री केसीआर को पत्र पर पत्र लिखते हुए नाटक कर रहे हैं। यदि उनमें ताकत है तो वे प्रधानमंत्री को पत्र लिखने की चुनौती दी। उन्होंने आगे कहा कि मंत्री केटीआर के भीतर देश को संभालने की अद्भुत शक्ति एवं दूरदृष्टि है। वॉइस ओवर 4। पोसानी के मकान पर कुछ अज्ञात लोगों ने पत्थरबाजी के साथ हमला किया। अमीरपेट में कल देर रात 2 बजे हमलावरों ने पत्थरबाजी की। हमलावरों ने पोसानी का नाम लेकर गालियां देते हुए एकदम उग्र हो गए। इस अज्ञात लोगों के हमले से पोसानी के निवास पर तैनात प्रहरी भयभीत हो गया। प्रहरी ने संजीव नगर थाने जाकर इस हमले की घटना की शिकायत दर्ज कराई। इस घटना से संबंधी और अधिक जानकारी हमारे सिटी विजन प्रतिनिधि महेंद्र की विस्तृत रिपोर्ट। ఇక్కడ గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మాట్లాడితే 2 గంటలు విపులంగా వివరణాత్మకంగా కూలంకషంగా మాట్లాడుతూ ఉంటే జలసైపోతుంది. ఒక ప్రాంతీయ పార్టీలో ఇంత గొప్ప తేలిండు, రేపు ఈ దేశానికే ప్రధానమంత్రి అవుతాడు 20-30 ఏళ్లలో, అంత గొప్ప వ్యక్తి అంత అనర్గళంగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు అని చెప్పి వారి మీద జెలస్గా ఫీల్ అవుతున్న పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండడానికి కాంగ్రెస్ టీడీపీ కర్త కర్మక్రియ ఆరే గనక ఒక క్యాలెండర్ పెట్టి గడిచిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాల వారిగా వరుస పెట్టి ఉద్యోగాలు నింపుంటే ఇవాళ ఈ కర్మ మనకు పట్టునా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. जनसेना पार्टी के तिरुपति क्षेत्र के प्रभारी किरण रायल ने स्पष्ट करते हुए बताया कि पोसानी के निवास पर हुए हमले से हमारी पार्टी का कोई संबंध नहीं है। किरण रायल ने बताया कि पोसानी के मकान पर वाईसीपी द्वारा हमला कर उसे जनसेना पर थोपने की साजिश रचे जाने की बात उन्होंने 2 दिन पूर्व ही बताई थी, जो आज सही साबित हुई है। जनसेना प्रभारी किरण रायल ने बताया कि वाईसीपी के राजनीतिक मामलों के व्यवहारकर्ता प्रशांत किशोर के सलाह पर ही पोसानी मुरली कृष्णा के घर पर हमला किया गया है। उन्होंने आरोप लगाते हुए बताया कि वाईसीपी उनकी पार्टी जनसेना के खिलाफ साजिशें रचते हुए पार्टी को बदनाम करने की कोशिशों में लगी हुई है। छोटे पर्दे के हास्य कलाकार हाइपर आदि ने चिंता व्यक्त करते हुए बताया कि पोसानी मुरली कृष्णा पर कुछ लोग सामाजिक माध्यमों द्वारा मेरा नाम लेकर ट्वीट कर रहे हैं। उन्होंने बताया कि इस मामले में उन्हें अनावश्यक रूप से घसीटा जा रहा है। हाइपर आदि ने फेसबुक मंच से कहा कि वे इस संबंध में साइबर अपराध पुलिस से संबंधित लोगों के खिलाफ शिकायत दर्ज कराएंगे। हाइपर आदि ने स्पष्ट करते हुए बताया कि वास्तव में उनका ट्विटर खाता ही नहीं है। उन्होंने जन सामान्य से आग्रह करते हुए कहा कि उनके नाम से आ रहे ट्वीटों पर विश्वास न करें। उन्होंने यह भी खुलासा किया कि यदि वे कुछ भी कहना है या कहना चाहेंगे तो वे अपने आधिकारिक फेसबुक खाते से वह भी वीडियो संदेश के रूप में ही बताएंगे। उन्होंने पोसानी मुरली कृष्णा के ट्विटर संदेशों को फर्जी करार दिया।
హాయ్ అండి. నాకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదు. బేసిక్గా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ట్విట్టర్లో ఎవరో పోస్ట్ చేస్తున్నారంట. ఆ పోస్ట్ చూసి ఎవరో నాకు రిలేటెడ్గా ఏవో పోస్టులు పెడుతున్నారు. నాకు ఎటువంటి ట్విట్టర్ అకౌంట్ లేదు. నేను ఈ విషయం మీద సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేస్తున్నాను. ఎవరు కూడా ఆ ఫేక్ అకౌంట్లను నమ్మకండి. నాకు ఓన్లీ ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది హైపరాది పేరుతో. అది మాత్రమే. నేను ఏదైనా ఉంటే ఇలా లైవ్లో మాట్లాడతాను తప్ప ఇలాంటి పోస్టులు పెట్టను. నాకు ఎటువంటి అకౌంట్లు లేవు. ఆ అకౌంట్ నుంచి కానీ ఇంకా ఎటువంటి ఫేక్ అకౌంట్లు ఏమన్నా వచ్చినా కానీ ఎవరు దాని నుంచి రెస్పాండ్ అవ్వకండి. థ్యాంక్ యూ. एएस राव नगर स्थित अंकुरा अस्पताल के डॉक्टरों की लापरवाहियों से एक 4 माह की अबोध बालिका की मौत हो गई। सांस लेने की शिकायत को लेकर उसे अस्पताल में भर्ती कराया गया था। बालिका की मौत को लेकर उसके माता पिता अस्पताल में आंदोलन पर उतर गए। अलवाल निवासी मधु 4 माह का शिशु बालिका को लेकर फेफड़ों की शिकायत के चलते उपचार हेतु अस्पताल में भर्ती कराया। बालिका के माता पिता ने रोते हुए आरोप लगाया कि डॉक्टरों द्वारा सही ढंग से उपचार न करने से ही उनके संतान की मौत हो गई है। उन्होंने राज्य के चिकित्सा एवं स्वास्थ्य विभाग से मांग की कि उनकी पुत्री की मौत का कारण बने डॉक्टरों तथा अंकुर अस्पताल प्रबंधन के खिलाफ सख्त कार्रवाई करें। उन्होंने बताया कि पूर्व में इसी अस्पताल में डॉक्टरों की लापरवाहियों के चलते कई लोगों की मौत हो गई है। इस दौरान पुलिस ने पीड़ित परिवार तथा अस्पताल प्रबंधन के मध्य समझौता कराने का प्रयास किया तो उन्होंने यह कहकर पुलिस को निर्वाक कर दिया कि हमारी लड़की के प्राण आप वापस लौटाएंगे। మాట్లాడేది వాళ్ళు చేసేది వాళ్ళు ఏదైతే చేస్తారు కదా సార్ వాళ్ళు దాపెట్టుకోవడానికి మాట్లాడుకుంటున్నారు అంతే తప్పించి Can you please explain me? When did you examine the kid and told her for an X-ray? तेलंगाना राज्य के मुख्यमंत्री केसीआर पर वाईएसआर तेलंगाना पार्टी की अध्यक्ष वाईएस शर्मिला ने आग उगलते हुए कहा कि टीआरएस सरकार राज्य के किसानों की सहायता करने के बजाय उन्हें उनके ही आंसुओं में डुबो रही है। शर्मिला ने कहा कि फसलों पर लगाई गई लागत न निकलने पर तथा फसलों बाढ़ से बर्बाद हुई तो सरकार ही किसानों की मदद करना चाहिए, लेकिन तेलंगाना में सरकार ही अपने हाथ उठा दी तो किसान मरेगा नहीं तो और क्या करेगा। शर्मिला ने कहा कि अपने आप को एक बड़ा किसान बताने वाले मुख्यमंत्री केसीआर को किसानों का दुख दर्द ही समझ नहीं आ रहा है। उन्होंने सवाल करते हुए कहा कि किसान मुख्यमंत्री के राज्य में किसान क्यों आत्महत्याएं कर रहे हैं। शर्मिला ने बताया कि जब तक न्यायालय केसीआर को झटका नहीं देता तब तक उन्हें कोई भी बात समझ नहीं आती है। शर्मिला ने केसीआर से मांग की कि कम से कम अब तो सही सरकार फसल बीमा योजना अमल कर किसानों की मदद करें। सैदाबाद डिवीजन के वेंकटाद्रि नगर में जारी पेयजल आपूर्ति संबंधी कार्यों का स्थानीय भारतीय जनता पार्टी पार्षद कोत्तकापु अरुणा रविंदर रेड्डी ने निरीक्षण दौरा किया। यहां स्थानीय वेंकटाद्रि नगर में जन सुविधाओं के अंतर्गत पेयजलापूर्ति संबंधी कार्य प्रगति पर हैं। इन जारी कार्यों का स्थानीय पार्षद कोत्तकापु अरुणा ने जलापूर्ति विभाग की महाप्रबंधक शीला रानी के साथ मिलकर निरीक्षण एवं दांत दौरा किया। इस अवसर पर पार्षद ने अधिकारियों तथा कार्यरत कर्मचारियों से कहा कि पेयजलापूर्ति सहित मेनहोलों के निर्माण, सीवरेज तथा सैनिटरी से संबंधित सभी कार्य शीघ्र पूर्ण किए जाएं। इस मौके पर उन्होंने अधिकारियों के साथ वहां की समस्याओं पर भी चर्चा की और कहा कि भविष्य में इन समस्याओं की पुनरावृत्ति न हो ऐसे मजबूत कार्य किए जाएं। अंबरपेट डिवीजन स्थित हिमायत नगर एमआरओ कार्यालय में अंबरपेट क्षेत्र के विधायक कालेरू वेंकटेश ने शादी मुबारक योजना के चेक लाभार्थियों में वितरित किए। इस अवसर पर विधायक कालेरू वेंकटेश के साथ मंडल राजस्व अधिकारी वेणुगोपाल तथा पार्षद विजय कुमार आदि उपस्थित थे।
इस अवसर पर विधायक कालेरू वेंकटेश ने शादी मुबारक के चेक लाभार्थियों में वितरित करते हुए बताया कि राज्य की गरीब जनता की मदद करने तथा उनके सुख दुख में शामिल होने टीआरएस सरकार सदैव तैयार रहती है। उन्होंने कहा कि मुख्यमंत्री केसीआर की दूरदृष्टि का परिणाम है कि आज राज्य में शादी मुबारक, कल्याण लक्ष्मी जैसी योजनाएं निर्बाध रूप से अमल की जा रही है। इसी संदर्भ में हिमायतनगर एमआरओ वेणुगोपाल के साथ सिटी विजन प्रतिनिधि सद्दाम की फेस टू फेस बातचीत। రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన షాదీ ముబారక్ మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను ఈరోజు అంబర్పేటలో ఎంఆర్ఓ ఆఫీస్లో పంపిణీ చేశారు. మనతో పాటు అంబర్పేట ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారిని అడిగి తెచ్చుకోండి. సార్ నమస్కారం అండి. ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 104 షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మన గౌరవనీయ ఎమ్మెల్యే గారు శ్రీ కాలేరు వెంకటేష్ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మరి ఈ 104 కాకుండా మరి ఒక 105 కళ్యాణ లక్ష్మి చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కూడా రేపు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎన్ని చెక్కులను పంపిణీ చేశారు సార్? మనము ఈ రీసెంట్ టైంలో తీసుకుంటే లాస్ట్ టైము ఒక 200 చెక్కుల వరకు పంపిణీ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా మరి 15-20 రోజుల వ్యవధిలోనే మళ్ళీ మనము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 2 కలిపి దగ్గర 210 చెక్కులు మనకి శాంక్షన్ అయ్యి వచ్చినాయి. सिकंदराबाद बंसीलाल पेट डिवीजन टीआरएस विद्यार्थी विभाग के अध्यक्ष पद पर इरपुला मनीष कुमार तथा महासचिव के पद पर गज्जली वीरेंद्र निर्वाचित हुए। इस चुनाव को मंत्री तलसानी श्रीनिवास यादव के अनुमोदन पर अंतिम रूप दिया गया। पद्माराव नगर टीआरएस पार्टी प्रभारी गुर्रम पवन कुमार गौड़ ने बताया कि यह चुनाव मंत्री तलसानी श्रीनिवास यादव के अनुमोदन पर किया गया है। उन्होंने बताया कि पार्टी से संबंधी विभागों, बूथ कमेटियों की नियुक्तियों के अंतर्गत ही इन पदों की नियुक्तियां हुई है। कुकटपल्ली जेएनटीयू कॉलेज प्राचार्य चैम्बर के समक्ष छात्र संघ के नेताओं ने आंदोलन किया। विद्यार्थी नेताओं का आरोप है कि कॉलेज के प्रिंसिपल एवं खेल विभाग के विभाग प्रमुख विद्यार्थियों को खेलों से दूर करने की कार्रवाई कर रहे हैं। छात्र संघ नेताओं ने बताया कि अंडर 19 आर्चरी निशानेबाजी के चयन हेतु प्राचार्य के पास जाकर अनुमति मांगी गई तो उन्होंने अनुमति दिए बिना बड़े ही भद्दे अंदाज में उस छात्रा के साथ दुर्व्यवहार किया है। उन्होंने बताया कि प्राचार्य विद्यार्थियों को प्रोत्साहित करने के बजाय उन्हें निरुत्साहित कर रहे हैं। छात्र संघ के नेताओं ने मांग की कि विभाग प्रमुख श्रीनिवास के व्यवहार के संबंध में कार्रवाई की जाए, जिससे भावी छात्र खिलाड़ियों को इस प्रकार की परिस्थितियों से गुजरना न पड़े। ఆర్చరీ ఆడతాను. నేను స్టేట్ గోల్డ్ మెడలిస్ట్, నేషనల్స్లో తెలంగాణ రిప్రజెంట్ చేస్తాను. ఒక నేషనల్ పర్పస్ కోసం శ్రీనివాస సార్ దగ్గరికి వెళ్ళాను, మా హెచ్ఓడి దగ్గరికి. ఇట్లా పర్మిషన్ కావాలి, ఒక మిడ్ ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేయాలి అని. దానికోసం వెళ్తే ఆయన అది మీరు ప్రిన్సిపాల్ని అడిగితే కానీ మేమేం చెప్పలేము, ఆయన డిగ్రీ ఇంపార్టెంట్ కదా, నీకు చదువుకోమని చెప్పాను కదా, ఇది తర్వాతైనా ఆడుకోవచ్చు, ఎప్పుడైనా ఆడుకోవచ్చు, డిగ్రీ కదా నీకు ఇంపార్టెంట్, ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే కొంపలు మునిగవు కదా అనుకుంటున్నారు. మేము ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వచ్చి లెటర్ ఇస్తే ప్రిన్సిపల్ సార్ ఓకే అన్నారు అని చెప్పి వాళ్ళ పిఎస్ఆర్ పంపించేశారు. వెళ్ళిపోతే అక్కడ శ్రీనివాస సార్ వైస్ ప్రిన్సిపల్ని కాంటాక్ట్ చేసి మళ్ళీ చెప్తాను. తర్వాత నాకు మళ్ళీ కాల్ చేసి వైస్ ప్రిన్సిపల్ నో అని చెప్పారు అని చెప్పి క్లియర్గా కట్ చేశారు అక్కడికి. అందుకని నేను మళ్ళీ ఢిల్లీ పైన హెల్ప్ తీసుకొని మళ్ళీ ప్రిన్సిపల్ దగ్గరికి వస్తే నన్ను అక్కడ శ్రీనివాస సార్ చూసి లోపలికి పిలిచారు, ఒక్కదాన్ని రమ్మన్నారు. వెళ్తే ప్రిన్సిపల్ అసలు ఎవరినో తీసుకొని ఎందుకు వస్తున్నావు, అసలు నేను నా వర్జన్ వినకుండానే ఎవరినో తీసుకొని ఎందుకు వస్తున్నావు, అలా తీసుకొని రావద్దు కదా, వీళ్ళని ఎందుకు నువ్వు ఇన్వాల్వ్ చేస్తున్నావు, పాలిటిక్స్ నడుపుతున్నావా, మీలాంటి వాళ్ళ వల్లనే కాలేజ్ చెడిపోతుంది అనుకుంటూ చెప్పి తిట్టి బయటికి పంపించేశారు. దాని తర్వాత మళ్ళీ కొంచెం అయిన తర్వాత మళ్ళీ శ్రీనివాస సార్ డిపార్ట్మెంట్కి పిలిచి నాకు అక్కడ జరిగింది ఏం నచ్చలేదు, ఇలా జరగకూడదు, ఇది ఇండిసిప్లిన్ అంటారు యాక్ట్ని, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము సరే, కాకపోతే ఇది ఇండిసిప్లిన్ అంటారు, ఇది ఎగ్జామ్ ఇట్లా ఈరోజు ఇలా జరుగుండకూడదు. అయినా ఓకే, అయినా వాళ్ళ వర్జన్ కూడా ఒప్పుకుంటా కానీ ఇలా జరుగుండకూడదు, ఇది
ఇది తప్పు, నువ్వు ఇలా వెళ్ళకుండా ఉండాల్సింది, వెళ్ళకుంటుంటే మంచిది అని చెప్పి పంపించారు. సిహెచ్ కూకట్పల్లిలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందరూ కూడా మహిళా సమాజము విద్యార్థులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆల్రెడీ గతంలోనే ఒక గోల్డ్ మెడల్ ఆర్చరీలో సాధించిన ఒక మహిళ మరొకసారి నేషనల్స్కి ఇంటర్నేషనల్ అభ్యర్థులతో పోటీపడేందుకు అవకాశంగా వెళ్ళడం కోసం ఒక మిడ్ ఎగ్జామ్ని ప్రీపోన్ చేసి, అది కూడా గతంలో మొన్న పోస్ట్పోన్ అయిన ఎగ్జామ్ని ప్రీపోన్ చేసి పెట్టమని అడిగితే మహిళలకు ఆటలు అవసరమా, ఆటలు నువ్వు ఆడకపోతే అక్కడ ఏమైనా కుంపలు మునిగిపోతాయా, నువ్వు ఇక్కడ ఏమైనా రాజకీయాలు చేస్తున్నావు, విద్యార్థులు కదా మీరు అని చెప్పేసి ఈ రకంగా విద్యార్థులతోని అమానుషంగా ప్రవర్తించినటువంటి సివిల్ హెచ్ఓడి తీరు మీద ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ విద్యార్థి సంఘాలన్నీ కూడా జేఎన్టీ లోపల విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మహిళా సాధికారత అని చెప్పేసి వేదికల మీద మేధావులందరూ కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న ఒక ఆర్చరీ గోల్డ్ మెడల్ సాధించిన అమ్మాయిని ఈరోజు ఆర్చరీకి పోకుండా చేసే కుట్రలు ప్రొఫెసర్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రొఫెసర్ ఎవరైతే శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో ఆయనను వెంటనే తక్షణమే విధుల నుండి తొలగించాలి.